చిన్నప్పటి నుంచి డాన్స్ పట్ల ఉన్న మక్కువ అనేది ఎలా స్టార్ట్ అయింది? నేను ఓన్గానే కొరియోగ్రఫీ చేసుకొని 150+ ట్రాఫీస్ అండ్ సిల్వర్ మెడల్స్ అండ్ గోల్డ్ మెడల్స్ అట్లా నాకు తెలిసి ఇన్ని ఉన్నాయి, బండిల్స్ ఉన్నాయి మీ దగ్గర. యూ కెన్ సీ ఇంత బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు. నేను చూసిన ప్రతి దాని గురించి మాట్లాడలేం కానీ బుల్ బులయ్య మూవీ చూసారా? దాంట్లో ఒక చాలా ఫేమస్ సాంగ్ ఉండేది, మేరే ఢోల్నా. నేషనల్ లెవెల్లో కాంపిటీషన్ జరిగింది. ఐ వాంట్ 1 lakh ప్రైజ్ అక్కడ. చాలా మంది ఫస్ట్ నాకు చెప్పారు, అరే ఎందుకు ఆయన కెరీర్ వదిలేసి మిమ్మల్ని చూసుకుంటున్నారా? హీ లెఫ్ట్ హిస్ అంటే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ నా కోసం. ఇంకా చెప్పాలంటే మరి చాలా చాలా ఉంటాయి. మీరు చిన్నప్పటి నుంచి డాన్స్ పట్ల ఉన్న మక్కువ అనేది ఎలా స్టార్ట్ అయింది? ఎవరు, ఏంటి, దీనికి మూలం ఎక్కడ పడింది? ఓకే, సో బేసికలీ ఇది స్టార్ట్ అయింది నా హోమ్ టౌన్లోనే, మధ్యప్రదేశ్, భోపాల్లో. సో వెన్ ఐ వాజ్ 4 years అనుకోండి, 4 to 5 years అంత చిన్నప్పుడు నార్మల్గా మా ఇంట్లో ఒక చిన్న FM రేడియో ఉండేది. సో దాంట్లో సాంగ్స్ వస్తూ ఉంటాయి కదా ఆ టైంలో. ఇప్పుడు కూడా కొంతమంది యూజ్ చేసుకుంటూ ఉంటారు. అట్లా నేను నార్మల్గా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఐ వాజ్ లైక్ డాన్స్ చేస్తున్నాను. ఒకరోజు నార్మల్గా మా తాతగారు నోటీస్ చేశారు, అంటే బాగానే చేస్తుంది కదా, ఏదో కళ, ఏదో గ్రేస్ అనిపించింది, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. ఆ తర్వాత సరే ఒక్కసారి మనం ట్రై చేద్దాం, అంటే కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ ఏ అమ్మాయికి ఒకసారి పంపించిద్దాం అనేసి ఒక మైండ్లో థాట్ వచ్చింది తాతయ్య గారికి. నాకు కాదు, బికాజ్ నాకు అస్సలు ఏం తెలీదు ఆ ఏజ్లో. సరే ఇట్లా మొదలు పెట్టాము. సో నేను ఓన్గానే కొరియోగ్రఫీ చేసుకొని మా తాతయ్య గారి హెల్ప్తో ఇట్లా చేస్తూ కాంపిటీషన్స్లో వెళ్ళేసి అరౌండ్ ఐ థింక్ 150+ ట్రాఫీస్ అండ్ సిల్వర్ మెడల్స్ అండ్ గోల్డ్ మెడల్స్ అట్లా స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ ఇట్లా వెళ్ళి చాలా డాన్స్ రియాలిటీ షోస్ చేసిన తర్వాత 2017లో D10కి మొదలు పెట్టాను. అంటే అక్కడ ఎంటర్ అయ్యాను. అప్పటి నుంచి ఇంకా D10 తర్వాత లైఫ్ వేరు, D10 కన్నా ముందు లైఫ్ వేరు. ఎగ్జాక్ట్. మనం ఇప్పుడు D10 కంటే ముందు లైఫ్ గురించి మాట్లాడుతున్నాం. అయితే నేను చాలా మీరు చూపించారు పేపర్ కటింగ్స్ అన్ని. ఏంటి అది పేపర్ కటింగ్స్? అన్ని షోలు చేశారా? ఎన్ని షోలు చేశారు అసలు? నాకు తెలిసి ఇన్ని ఉన్నాయి, బండిల్స్ ఉన్నాయి మీ దగ్గర. ఎగ్జాక్ట్లీ, అవునవును. అంటే చాలా ఫైల్స్ ఉన్నాయి. అవంతా కూడా ఇంత సేఫ్గా పెట్టుకుని ఉన్నానంటే బికాస్ ఆఫ్ మై గ్రాండ్ పా. అంటే ప్రతిదీ నా మెమొరీని చాలా బ్యూటిఫుల్గా సేవ్ చేసుకున్నారు. వెన్ ఇట్ కమ్స్ టు లైక్ వీడియోస్ కానీ, ఫొటోస్ కానీ, నా పేపర్ కటింగ్ సర్టిఫికెట్స్, ఎవ్రీథింగ్. మీరు మా ఇంటికి వస్తే కూడా యూ కెన్ సీ ఇంత బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు నా అవార్డ్స్ని కానీ, మొమెంటోస్ని కానీ. సో ఆల్ క్రెడిట్ గోస్ టు హిమ్ ఫస్ట్. సో అట్లా అంటే ప్రతిదీ నాది, ఏదైనా కాంపిటీషన్కి వెళ్తాం కదా, సో తప్పకుండా నాది ఒక పిక్ వచ్చేది. వెనెవర్ ఐ ఫస్ట్ ప్రైజ్ కానీ, స్పెషల్ ప్రైజ్ కానీ, జడ్జిగా వెళ్ళినప్పుడు కానీ, ఆ టైంలో ప్రతిదీ ఆయన వచ్చి ఒక మంచి ఫైల్ పెట్టుకొని దాంట్లో ఒక ఫస్ట్ ప్లేన్ అది వైట్ షీట్ ఉంటుంది కదా, దాని మీద ప్రాపర్గా ఒక ఫెవికాల్తో అది కట్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ సిజర్తో, ఆ తర్వాత చాలా బ్యూటిఫుల్గా సెట్ చేసుకున్నాను. ఐ హోప్ మీరు ఇప్పుడే చూసారు రీసెంట్లీ. సో యా, ఓకే. నేను చూసిన ప్రతి దాని గురించి మాట్లాడలేం కానీ వాటిల్లో బాగా మెమొరబుల్ అనుకున్నవి కొన్ని చెప్పండి. మీరు అచీవ్ చేసినవి, ఆ పేపర్ కటింగ్స్లో ఉన్నవి, మీకు బాగా మెమొరబుల్ అనుకున్నవి ఒక 10 కనీసం. యా, సో ఐ థింక్ నేను ఫస్ట్ 6 years ఉన్నానా ఎగ్జాక్ట్లీ, ఐ డోంట్ నో. నేను నా స్కూల్ వివేకానంద విద్యా విహార్లో స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాను యాన్యువల్ ఫంక్షన్లో. బట్ ఇన్ అ క్లాసికల్ డాన్స్. అది మీరు బుల్ బులయ్య మూవీ చూసారా? అక్షయ్ కుమార్ గారి దాంట్లో ఒక చాలా ఫేమస్ సాంగ్ ఉండేది, మేరే ఢోల్నా. విద్యా బాలన్ గారు పర్ఫామ్ చేస్తారు. అప్పుడు నాది ఫస్ట్ పేపర్లో ఫోటో వచ్చింది. సో అది ఒకటి వన్ ఆఫ్ మై మెమొరబుల్ పిక్ అనమాట. వైట్ డ్రెస్లో ఉంటాను, భరతనాట్యం డ్రెస్లో. అది నేను చేశాను ఫస్ట్. ఆ తర్వాత ఇలాంటివి అయితే నార్మల్లీ చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా డాన్స్ మాస్టర్ అనేది ఒక నేషనల్ లెవెల్లో కాంపిటీషన్ జరిగింది. ఐ వాంట్ 1 lakh ప్రైజ్ అక్కడ, ఫస్ట్ ప్రైజ్. సో అది కూడా ఏంటంటే 10 years నుంచి 30 years వరకు ఏజ్ గ్రూప్ అనమాట. అన్నిట్లో అంటే సేమ్ ఏజ్ గ్రూప్లో నేను కూడా ఉన్నాను. సో ఇట్ వాస్ బిట్ డిఫికల్ట్ ఫర్ మీ, బికాజ్ ఎంతమంది ఉన్నారు కదా.
వాళ్ళతో కంపీట్ చేయాలంటే ఇట్స్ నాట్ ఎన్ ఈజీ టాస్క్. వాళ్ళు ముంబై నుంచి వచ్చారు, ఢిల్లీ నుంచి వచ్చారు, అండ్ లక్నో నుంచి వచ్చారు, చాలా మంది ఉన్నారు. సో దాంట్లో చాలా మంది ఫస్ట్ నాకు చెప్పారు, అరే ఎందుకు ఎంతమంది ఉన్నారు కదా కాంపిటీటర్స్గా, మేబీ యూ వోంట్ విన్ అని చెప్పారు. బట్ ఐ గేవ్ మై బెస్ట్. నేను ఆడిషన్ ఇచ్చాను, ఆ తర్వాత ఫినాలే కూడా జరిగింది, అండ్ ఐ వాంట్ ద 1 lakh ప్రైజ్. అది కూడా మా సేవ్ చేసుకొని తాతగారు ఫైల్లో ఉంది. సో అది కూడా ఒకటి. ఆ తర్వాత సర్టిఫికెట్స్కి వస్తే డిఐడ్ లిటిల్ మాస్టర్స్ జీటీవీలో ఒక షో వచ్చేది, సీజన్ 3లో ఐ థింక్ నేను వెళ్ళాను 2014లో. అది కూడా నేను స్టూడియో రౌండ్ వెళ్ళాను, ఆ తర్వాత టీవీ రౌండ్కి వెళ్ళాను. సో అక్కడ మనకి జడ్జిగా వచ్చేసి ముదస్సర్ సార్, గీతమ్మ గారు, అండ్ మీరు ఐ థింక్ యూ హ్యావ్ సా గీతమ్మ గారు అండ్ అహ్మద్ సార్ కొరియోగ్రాఫర్గా. సో అది ఒకటి లైక్ వన్ ఆఫ్ మై వెరీ స్పెషల్ అని మీరు చెప్పొచ్చు మూమెంట్. అలాంటివి అయితే ఇంకా చెప్పాలంటే మరి చాలా చాలా ఉంటాయి. స్పెషల్ అంటే ఇంకా ఐ థింక్ నేను డిఐడీలో సెలెక్ట్ అయిపోయిన తర్వాత నాది స్పెషల్ ఇంటర్వ్యూ కూడా జరిగింది. అండ్ చాలా ఎవ్రీ వన్ వాజ్ సో హ్యాపీ బికాస్ మధ్యప్రదేశ్ నుంచి ఒక అమ్మాయి వెళ్ళిందంటే భోపాల్ నుంచి, ఇట్ వాజ్ అ బిగ్ థింగ్ ఫర్ అస్. మాకు అయితే బిగ్ థింగ్. అప్పుడు కూడా అందరు చాలా మంచిగా అప్రిషియేట్ చేసుకున్నారు. సో అరౌండ్ 10 to 20 న్యూస్ పేపర్స్లో నాది పిక్ వచ్చింది, అండ్ అట్ ద సేమ్ టైం అప్రిసియేషన్ వచ్చింది నాకు. సో ఇలాంటివి చాలా ఉన్నాయి. వెరీ గుడ్. అంటే చిన్న జర్నీ కాదు కదా? నాట్ ఎట్ ఆల్. ఇట్స్ అ వెరీ లాంగ్ జర్నీ, అండ్ దానికైతే చాలా టైం కావాలి బికాస్ ఐ వర్క్డ్ సో హార్డ్. అండ్ నాట్ ఓన్లీ మీ, నేను ఒక్కనే కాదు, మా తాతగారు అయితే వెనకాల ఒక బ్యాక్ బోన్ లాగా ఎప్పుడూ ఉన్నారు. ఓకే, నాకు తెలిసి మీ తాతగారి గురించి చెప్తున్నారంటే ఆయన ఏం చేస్తారు? ఆయన కెరీర్ వదిలేసి మిమ్మల్ని చూసుకుంటున్నారా ఏంటి? నో, కెరియర్ వదిలేసి అట్లా ఏం లేదు. బట్ హీ లెఫ్ట్ హిజ్ అంటే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ నా కోసం, అంటే నాకు ఒక లైఫ్ ఉండాలి అన్నట్టుగా. సో బేసికలీ మేము భోపాల్ మధ్యప్రదేశ్ నుంచి ఉన్నాము. మా మొత్తం ఫ్యామిలీ వచ్చేసి ఇంకా అక్కడే సెటిల్ ఉంది. ఓన్లీ నేను, మా తాతయ్య గారు, మా అమ్మమ్మ గారు, మేము ముగ్గురమే ఇక్కడ ఉంటున్నాం హైదరాబాద్లో బికాస్ ఆఫ్ మై వర్క్ కాబట్టి. బికాస్ ఇప్పుడు షూట్స్ ఇవంతా ఇక్కడే ఉంటాయి కదా, సో వీ కాంట్ ట్రావెల్, కొంచెం లాంగ్ జర్నీ ఉంటుంది కాబట్టి. సో ఆయన యాక్చువల్లీ తన ప్రపంచంని వదిలేసి నా ప్రపంచంని క్రియేట్ చేయడానికి కోసము సాక్రిఫైస్ చేసుకున్నారు. సో ఆయనకి యాక్చువల్లీ ఉన్నారు 3 daughters and 1 son. సెకండ్ నెంబర్లో వచ్చేసి మా మదర్ గారు. వాళ్ళందరిది పెళ్ళి మంచిగా చక్కగా చేసుకొని ఆఫ్టర్ దాట్ నేను తన లైఫ్లోకి ఎంటర్ అయ్యాను. అది యాక్చువల్లీ వెన్ ఐ వాజ్ 6 months నన్ను అడాప్ట్ చేశాను మా మదర్, అంటే మా పేరెంట్స్ నుంచి. సో ఫస్ట్ హీ రిక్వెస్టెడ్, ఇఫ్ యూ గైజ్ ఆర్ ఓకే, నేను అక్సాని తీసుకోవచ్చా, అడాప్ట్ చేసుకోవచ్చా, నేను కేరింగ్ చేసుకుంటాను, స్కూలింగ్ అవంతా చూసేసుకుంటాను అనేది చెప్పారు. సో పేరెంట్స్ కొంచెం చిన్న డిస్కషన్ చేసిన తర్వాత ఓకే, నో ఇష్యూ. సో నేనే యాక్చువల్లీ ఫస్ట్ బార్న్ డాటర్, అంటే మా ఫ్యామిలీలో అన్ని కజిన్స్లో కలిపేసి ఎల్డెస్ట్ పర్సన్ వచ్చేసి నేను. సో అట్లా జర్నీ స్టార్ట్ అయింది. ఓకే, మీ పేరెంట్స్ ఏం చేస్తారండి? వాళ్ళు అక్కడ పేరెంట్స్ వచ్చేసి మా ఫాదర్ది బిజినెస్ ఉంది, ట్రావెలింగ్ బిజినెస్, అండ్ మదర్ వచ్చేసి హౌస్ వైఫ్. వెరీ గుడ్, వెరీ గుడ్. 1 brother and 1 sister ఉన్నారు. ఎస్. అయితే మీకు డాన్స్ ప్రొఫెషనల్గా మీరు అన్నీ చేయగలరని తెలిసింది, అంటే అన్ని వేరియేషన్స్ చాలా ఉన్నాయి డాన్స్లో, డాన్స్ ఫామ్స్ చాలా ఉంటాయి. ఎస్, ఎన్ని పర్ఫామ్ చేయగలరు డాన్స్ ఫామ్స్? కూచిపూడి అని, కథక్ అని చాలా ఉన్నాయి కదా? చాలా ఉన్నాయి. వీ కెన్ స్టార్ట్ లైక్ కథక్, భరతనాట్యం, అండ్ ఆ తర్వాత హిప్ హాప్, లిరికల్ హిప్ హాప్, కంటెంపరీ, బాలీవుడ్, లావ్నీ, అండ్ పంజాబీ, అండ్ రాజస్థానీ ఉంటుంది కదా, ఘూమర్ వాళ్ళు చేస్తారు కదా, అది ఐ కెన్ డూ. అండ్ హ్యాండ్ టటింగ్ అది కూడా చేస్తాను. అండ్ వాకింగ్ ఉంటుంది హ్యాండ్ మూమెంట్స్తో, అది కూడా చేస్తాను. సో మోస్ట్లీ. అండ్ మాస్ ఇక్కడ వచ్చిన తర్వాత మాస్ నేర్చుకున్నాను. అండ్ స్పెషల్లీ ఫోక్ ఉంటుంది కదా, ఫోక్ మాస్ బీట్, అది ఇంతకు ముందు నాకు రాదు. బికాస్ ఇక్కడ అది యాక్చువల్లీ బేసికలీ ఆ ఫామ్ వచ్చేసి ఇక్కడ చాలా ఫేమస్ ఉంది కాబట్టి. బట్ అది కూడా నాకు ఫైనలీ వచ్చేసి. ఓకే,